హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మేము వెళ్తున్నాము అవుటింగ్కి. సో ఇది వచ్చేసి విజయవాడలోని భవానీ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో కొత్తగా కట్టారు కదా ఇది బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. అండ్ అక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో నేను కూడా కొంచెం క్యాప్చర్ చేశాను అనమాట అలాగా. సో ఇక్కడ వచ్చేసి మేము గుంటూరు నుంచి విజయవాడ బైక్ మీద వెళ్ళాము. అండ్ విత్ మై హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసామన్నమాట అక్కడ. సో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే వెళ్ళి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి మా పాప నిద్రపోయిందనమాట మేము వెళ్ళేసరికి. అండ్ ఈ లోపు లేచింది కరెక్ట్గా రీచ్ అయ్యే టైంకి. అండ్ ఇక్కడ నేను లెన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఆ కూలింగ్ గ్లాసెస్ అనేవి వచ్చేసరికి మేము భవానీ ఐలాండ్కి రీచ్ అయిపోయాము అక్కడ. సో ఇది వచ్చేసరికి పార్కింగ్. చాలా హ్యూజ్ స్పేస్ ఉందన్నమాట, చాలా పెద్ద పార్కింగ్. అండ్ పార్కింగ్ ఏరియాలోనే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇలాగా ప్లే ఏరియా కూడా ఉంది. సో ఇన్ కేస్ ఎవరికోసం మనం వెయిట్ చేస్తున్నా, ఏదన్నా దేనికన్నా టైం ఉన్నా కానీ ఇలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి చక్కగా ప్లే స్పేస్ కూడా ఉందన్నమాట. సో ఇలాగా కొంచెం సేపు ఇలా ప్లే ఏరియాలో అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంకొక ఫ్యామిలీ రావాలి. సో వాళ్ళు వచ్చేలోపు మేము వెయిట్ చేస్తున్నాము. వెయిట్ చేసేలోపు ఇక్కడ పిల్లల్ని కొంచెం ఆడిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. సో అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ఐలాండ్. సో అక్కడ వచ్చేసరికి మనకి టికెట్స్ ఉంటాయి. నార్మల్ బోట్ అండ్ ఏమంటారు లగ్జరీ బోట్ అని 2 ఉన్నాయంట. సో లగ్జరీ బోట్ అంటే ఏంటంటే ఓన్లీ మన వరకు ఒక 11 మెంబర్స్ అలా వెళ్ళడానికి ఉంటుంది. సో అక్కడ అది తీసుకుంటున్నారు. వీళ్ళకి ఇక్కడంతా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో వీళ్ళే. సో మేమందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం బోట్లో. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం. అండ్ చాలా అంటే బోట్లో కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యూ క్యాప్చర్స్ అనమాట బోట్లో. అండ్ ఇన్ కేస్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ లైక్ రిసార్ట్స్ లాగా కూడా ఉన్నాయి, ఐ మీన్ ఐలాండ్లో. సో ఇది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఉంటుందంట. ఇలానే ఒక 3 to 4 ఉన్నాయంట. వాటిలో ఇది ఎక్కువ ఫేమస్ అండ్ పెద్దది కూడా. ఇది అంటే కంపేర్ టు అదర్ ఐలాండ్స్ ఇది వచ్చేసరికి మనకి అన్నిటికన్నా పెద్దది. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడికి మనం రీచ్ అవ్వాలి ఇప్పుడు. ఇక్కడ చూసారా మధ్య మధ్యలో చిన్న చిన్న పక్షులు అలాగా నీళ్ళలో, చాలా బాగుంది. సో అండ్ ఎక్స్ట్రాగా మేము మనకి ఇంకొకటి ఏంటంటే మనకి టికెట్ కాస్ట్ పర్ హెడ్ 150 పడింది. సో అండ్ లంచ్ అది ఏంటి అంటే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని చెప్పి మేమేం తీసుకెళ్ళలేదన్నమాట. సో జస్ట్ ఫర్ పిల్లలకి ఏంటి అంటే మధ్య మధ్యలో ఆకలేస్తే చిన్న స్నాక్స్ లాగా అలాగా. సో ఇక్కడైతే బోట్ దిగేసాము లోపల. సో ఇక్కడ చూసారా రివర్స్లో ఉంది హౌస్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి రిసార్ట్స్ అనమాట. నైట్ స్టేయింగ్కి కానివ్వండి అలాగా ఉండొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చిన్నపిల్లల ప్లే ఏరియా ఉంది. అండ్ అలాగే మళ్ళీ ఇటు సైడ్ అక్కడ మనకి కనిపిస్తున్నాయి చూసావా, అవన్నీ ఏంటి అంటే ట్రీ టాప్ హౌసెస్ అంట. అన్నీ కూడా కింద ఏమి ఉండవు, పైననే ఒక అంటే 1 floor లాగా ఉంటుంది. సో రిసార్ట్స్ ఎవరన్నా ఉండే పని అయితే ఉండొచ్చు. సో నాకు కాస్ట్ స్టేయింగ్కి ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదండి. అండ్ అదనమాట. సో ఇది మొత్తం నాకు తెలిసి 133 square సంథింగ్ ఎంతో ఉంటుంది ఆయన చెప్పారు కానీ నాకు గుర్తులేదు. సో ఇక్కడ ఏంటి అంటే మనము సైక్లింగ్ చేయవచ్చు
అండ్ విడిగా మనం సైకిల్స్ ఉంటాయి కదా, సో సింగిల్ సైకిల్ ఉంది, డబుల్ ఉన్నాయి, అండ్ ఇలాగా మోటార్ వ్యాన్ ఉంది, ఎవరైనా గైడ్ చేస్తారు వాళ్ళే. సో చిందాక చూసారు కదా బంగీ జంప్ అని, అది ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ అనదర్ ప్లే ఏరియా ఇక్కడ ఒకటి ఉంది. అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఇటు ఇప్పుడు మీకు చూపిస్తాను ఆగండి. సో ఇటు ఉంది చూసారా, ఈ వే నుంచి మనం వెళ్తే నడిచే వాళ్ళకి ఏంటి అంటే ఈ వే నుంచి వెళ్తే ఈజీగా ఉంటుంది. అంటే ఇంక ఇటు సైడ్ పక్క ఏమీ లేవంట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కింద మనకి కార్ రేసింగ్ అవి ఉంటాయి కదా, సో అది. అండ్ పైన వచ్చేసి అక్కడ మిర్రర్ గ్లేజ్ ఉంటుందంట. బట్ ఏంటి అంటే మొన్న ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో దానివల్ల ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఏవి కూడా ఓపెన్లో లేవని చెప్పారు. ఓన్లీ ఫర్ కిడ్స్ వరకు బయట ప్లే స్టేషన్లో ఉన్నాయంట, ఆ ప్లే ఏరియా వరకు. హాయ్ మా పాప ఇక్కడ హాయ్ చెప్తుంది. అండ్ వెనకాల వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అందరూ. సో ఫస్ట్ టైం ఇలాగా మేము బయటకు వచ్చింది కూడా, ఆల్మోస్ట్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇలాగా బయటకి. ఇలా మా పాప పుట్టిన తర్వాత ఫైనలీ వి వెంట్ ఫర్ అవుటింగ్. అండ్ ఇంకా ఏంటి అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఇదంతా కూడా లైక్ ఫారెస్ట్ లానే ఉంది. అండ్ ఇవి వచ్చేసరికి చూసారా రోబోటిక్స్ ఏంటి కదులుతాయి కదా, అలాంటివి అన్నమాట అవన్నీ, యానిమల్స్ కానివ్వండి అవి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి రివర్, కృష్ణా రివర్. అండ్ ఒకటి గార్డెన్ లాగా ఉంది, లైక్ మనం సినిమాల్లో చూస్తాం కదా ఇలాగ మనం నడుచుకుంటూ వెళ్తే మిడిల్లోకి అని అలాగా. సో అలా ఉందన్నమాట. సో అది గ్రీనరీ కనిపిస్తుంది కదా, సో అదంతా కూడా అదే. అండ్ ఇటు వచ్చేసరికి సో అదంతా కూడా ఏంటి అంటే కొన్ని మ్యూజిక్స్ అవి ఉన్నాయన్నమాట, మనం ప్లే చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బర్డ్స్ శాంక్చురీ లాగా ఉంది చిన్నది. సో ఫైనలీ ఇందాక నేను మీకు చూపించాను కదా ఇటు నుంచి కూడా నడిచే వాళ్ళకి ఇటు నుంచి బాగుంటుంది అని. సో మనం ఇప్పుడు ఆ ఏరియాలోకి వచ్చేసాం అనమాట, ఇది అనమాట అది. అండ్ మనకి లోపల రెస్టారెంట్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ పాయింట్ ఉంటుంది, అన్నీ అవైలబిలిటీస్ మనకి ఉంటాయి లోపల. మనం ఎక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సో అన్నీ మనకి అందుబాటులోనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ పియానో ఉన్నాయి అండ్ డ్రమ్స్ ఉన్నాయి. చూసారా అక్కడ పక్కన పాప నుంచొని ఉంది, సో అవి వచ్చేసరికి డ్రమ్స్ అనమాట. అండ్ ఇటు పక్క ఇదిగోండి ఇలాగా వర్టికల్ దాంట్లో కూడా ఉన్నాయి. అండ్ వన్ మోర్ బ్యూటీ వచ్చేసరికి ఇక్కడ మనకి పిక్స్ దిగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అండ్ చాలా ఇలాంటి ఏమంటారు సెట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట.
సో మేము కూడా పిక్చర్స్ అవన్నీ సో కూడా ఇక్కడ చాలా దిగాము. కొన్ని పిక్చర్స్ అనేది నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగున్నాయండి పిక్చర్స్కి మాత్రం. స్పాట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం లంచ్కి ఇంకా టైం ఉందని చెప్పేసి కొంచెంసేపు ఆడిద్దామని ఇలా కొంచెం సేపు ఇలా ఆడిస్తున్నాం అనమాట పిల్లల్ని. సో మనకంటే కూడా ఇంత చిన్న చిన్న పిల్లలకి స్పేస్ అది అండ్ ప్లే ఏరియా అదంతా కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ చూసారు కదా డబుల్ సైక్లింగ్, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. హాఫ్ అన్ అవర్కి 50 రూపీస్ అలా ఉన్నాయి. ఇన్ కేస్ సైక్లింగ్ కానీ ఇండివిజువల్ కూడా మనం సైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే మా పాప అసలు ఎవరు పట్టుకోకుండానే ఎంతసేపు ఊగిందంటే షీ లైక్స్ ఇట్ అలాట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు దించుతుంటే దిగనంటది, అసలు వద్దు వద్దు అంటది, వద్దు వద్దు అట్లా అంటే షీ ఎంజాయ్డ్ అలాట్ అసలు ఇలాంటివి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే పిల్లలు అరుస్తున్నారు కానీ మా పాప అయితే సైలెంట్గా కూర్చొని షీఈ్ అబ్జర్వింగ్ సరౌండింగ్స్ లైక్ ఎందుకు అలా అరుస్తున్నారు వీళ్ళు అని అలా చూస్తుందన్నమాట. అండ్ ఆ ముగ్గురు పిల్లలకి కూడా ఈచ్ వన్కి ఒక 1 year డిఫరెన్స్ అనమాట. సో అందరికన్నా మా పాప చిన్నది. అండ్ ఇక్కడ అయితే అసలు తను వదిలేసింది, మమ్మల్ని వదిలేసేసి అలా పరిగెత్తుతూ ఉంది. అసలు ఎవరైనా వచ్చినా మధ్యలో ఎవరైనా ఇంటరప్ట్ చేసినా తనని మళ్ళీ మా దగ్గరికి వెనక్కి వచ్చేస్తుంది. లేదు అంటే ఇలాగా బుడి అడుగులు వేసుకుంటూ పరిగెత్తుతూ ఉంది. చాలా ముద్దుగా అనిపించింది నాకు ఇలా అంటే. చూసారా ఎంత క్యూట్గా అలా పరిగెత్తా ఉంది. చూసా ఇక్కడ ఇవి అన్నీ కూడా పిక్చర్స్ అనమాట, బటర్ఫ్లై అండ్ ఇండియా మ్యాప్ అనమాట. ఇది మ్యాప్ లాగా వచ్చింది మిడిల్లో. అండ్ ఈ బెంచెస్ రిలాక్సింగ్కి చాలా బాగుంది. ఇక్కడ ఏంటి అంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఆగాము. ఇది కూడా అంతే తెలిసి జింక ఎక్కి కూడా నేను రానంటది, అసలు దిగనంటది. అండ్ చాలా చాలా మెమరీస్ అయితే మేము చేసుకోగలిగాము. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. అండ్ స్పాట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇప్పుడు వెళ్ళొద్దు, ఎందుకు అంటే అవన్నీ కూడా మనకి రెనోవేషన్ లాగా చేస్తున్నారు. సో మేబీ ఫిబ్రవరి దాకా పట్టొచ్చు. ఆ టైంలో వెళ్ళారు అంటే కనుక మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంచెం చేయడానికి గేమ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు వెళ్తే బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఏమీ లేవు కాబట్టి జస్ట్ పిల్లల వరకు ఆడిచ్చేసి వచ్చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel.